పాల్గొనడానికి వచ్చిన యువతీ యువకులు అందరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు. రేపు యావత్తు ప్రపంచం యోగా దినోత్సవం జరుపుకోబోతుంది. యోగా వలన ప్రయోజనం ఏందని మొన్న మధ్య ఒక అతను నన్ను అడిగాడు, నాకేంటి వస్తుందని. యోగా చేస్తే నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పాను నేను. యోగా వల్ల నాకేం వస్తుందంటే యోగ్యుడు అవుతావు అని. యోగ్యుడు అంటే అన్ని విధాలా సమర్థుడైన పనికి వచ్చేట మనిషి దాకా అని చెప్పారు. ఈ యోగా మార్గంలోని గంభీరమైన పరమార్థాన్ని విశ్వసించి ఇక్కడ జరుగుతున్న ఈ అద్భుతమైన 24 గంటల ముందస్తు మహోత్సవంలో పాల్గొంటున్న మీ అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఇది చాలా అవసరం. ఆ విధమైన ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సమున్నతమైన స్థానానికి చేరుకోవడానికి, సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే యోగా యొక్క ఉద్దేశం. ఇది మన మహర్షులు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది ఒక జీవన వేదం. యోగా ఒక జీవన వేదం. దీన్ని పాటించి మనందరం కూడా ఇది ప్రాచీనమైనది అయినప్పటికీ ఈ ఆధునిక కాలానికి సంబంధించిన నిత్య నూతన శారీరక, మానసిక ఆరోగ్య శాస్త్రం, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం. అందువల్ల నేను యువకులందరినీ, యువకులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. ప్రధానమంత్రి గారి పిలుపును అందుకొని రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొందాం. శారీరక సామర్థ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, ఏకాగ్రతను పొందామని చెప్పి అందరికీ నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మనం కానీ మంచి అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగా మన భవిష్యత్తు కూడా మంచిగా నడుస్తుంది. వయసు పైబడ్డం అనేది ప్రకృతి నియమం. కానీ 60 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా చురుగ్గా, ఆరోగ్యంగా జీవించడం అనేది యోగా సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నేనేమంటున్నా అంటే, ప్రస్తుతం ఉన్నట్టే ఈ పాశ్చాత్య వ్యామోహం వలన, అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల యొక్క ప్రభావం వలన సమాజం ఇవాళ ఏ దిశలో పోతుందో మనందరికీ కూడా తెలుసు. అల్లకల్లోలం అవుతుంది, శాంతి కొరవడుతుంది. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ హ్యావ్ అటెన్షన్ అండ్ యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ రిటెన్షన్ అని చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకొని ప్రశాంతతను అలవాటు చేసుకోవడం కోసం యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిందిగా అందరికీ నేను పిలుపునిస్తున్నాను. యోగాకు మతం లేదు. యోగకు